అక్షయ తృతీయతో గోల్డ్ షాపులన్నీ కళకళలాడుతున్నాయి. సెంటిమెంట్తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్లోని గోల్డ్ షాపుల్ని అందంగా డెకరేట్ చేశారు. ఇవాళ గోల్డ్ కొంటే మంచిదని భావిస్తున్న పబ్లిక్ షాపుల్లో గోల్డ్ను పర్చేజ్ చేస్తున్నారు. అయితే గతంలో కంటే సేల్స్ తక్కువయ్యాయంటున్నారు గోల్డ్ షాప్ ఓనర్స్. మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లక్ష్మి అందిస్తారు. పంజాగుట్టలోని మోర్ జ్యువెలర్స్లో ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు, పూర్తిగా షాప్ని డెకరేట్ చేశారు పూలతో. అలాగే మోర్ జ్యువెలర్స్ బయట చూసినా కూడా ఫుల్గా డెకరేషనే ఉంది. ఈ ఒక్క షాప్ అనే కాదు, పంజాగుట్టలో ఏ షాప్ చూసినా కూడా ముందు పూర్తిగా పూలతో డెకరేట్ చేసి, అంటే ఎక్కువగా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఎక్కువగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈరోజు అక్షయ తృతీయ కావడంతో ఈరోజు ఎవరైతే గోల్డ్ కానీ డైమండ్స్ అలాగే ఏ ప్రాపర్టీ కొన్నా కూడా అది క్షయం లేకుండా ఉంటుందని, అదేవిధంగా మనకి అది నిరంతరం అభివృద్ధి చెందుతుందని వీళ్ళు చెప్తున్నారు అక్షయ తృతీయ. అయితే ఈ పండుగ ఎక్కువగా నార్త్ ఇండియాలో గత 20 సంవత్సరాల నుంచి ఫేమస్ అయినప్పటికీ మన దగ్గర మాత్రం ఒక 10 సంవత్సరాల నుంచి బాగా పాపులర్ అయిందని చెప్పొచ్చు. అలాగే ఈ రోజు ఎవరైతే బంగారం కొనడానికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా వరకు సెంటిమెంట్ను బిలీవ్ చేస్తున్నారనే చెప్పొచ్చు. అంటే సెంటిమెంట్ని బిలీవ్ చేయడంతో పాటు ఏంటంటే ఎక్కువగా సేవింగ్స్, అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎంతో కొంత కొంటే కనుక అది సేవింగ్స్లోకి వెళ్తుంది. ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ ఆల్రెడీ సేల్స్ కూడా స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. అంటే మనకి ఈ రోజు చాలా బిజీగా ఉంటుందని చెప్పి లాస్ట్ ఒక 10 days 1 month నుంచి సేల్స్, అంటే బుకింగ్స్, ప్రీ బుకింగ్స్ స్టార్ట్ చేశారు. ప్రీ బుకింగ్స్ అంటే అప్పుడు కొనుక్కుని ఆ రోజు గోల్డ్ ఏ రేట్ అయితే ఉందో దాన్ని హోల్డ్ చేసి పెట్టుకుని ఈ రోజు తీసుకెళ్లి ఇంట్లో పూజ చేస్తారన్నమాట. ఈ సెంటిమెంట్ తోటి అక్షయ తృతీయ సెంటిమెంట్ వల్లే కొనడానికి వచ్చారా ఈ రోజు? అంటే మీకు ఎన్ని సంవత్సరాల నుంచి కొంటున్నారు? కొనడం స్టార్ట్ చేసిన తర్వాత ముఖ్యంగా మీకు ఎలాంటి చేంజ్ కనిపిస్తుంది? అంటే ఫినాన్స్ వైజ్ కూడా కొంచెం బాగానే ఉంది, సో దానికని అది మొదలు పెట్టాను అనమాట. అయితే సెంటిమెంట్ మాట ఏమో కానీ మనకి ఎక్కువగా చూస్తే గనక ఇది సేవింగ్స్ లోకి ప్లస్ ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉంటుందని కొంతమంది చెప్తారు. We generally buy gold on Akshaya Tithi. Suppose we want to buy for the marriage also, we'll just wait for the Akshaya Tithi to come. It's an auspicious day and a good day. It's a lucky day for us. We buy that gold on that day. ఏం కొంటున్నారు? Gold or diamonds or whatsoever. ఇప్పుడు మనం నార్త్ ఇండియన్స్ తో మాట్లాడాం కదా, ఈ వైపు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. అయితే ఒక్కసారి గోల్డ్ రేట్ కనుక మనం చూసినట్లయితే కనుక ఈ సంవత్సరం మనకి 2800 చేంజ్ ఉంది. అయితే లాస్ట్ ఇయర్ 2600 చేంజ్ ఉండడంతో ఎక్కువగా ఏంటంటే లాస్ట్ ఇయర్ పర్చేస్ జరిగిందని చెప్పొచ్చు. ఈ సంవత్సరం మనకి పెళ్లిళ్ళ సీజన్ కూడా తక్కువ లేకపోవడం ప్లస్ గోల్డ్ రేట్ కూడా పెరగడంతో కొంచెం తక్కువ సేల్స్ జరుగుతాయనే వ్యాపారులు కూడా చెప్తున్నారు. ఇక్కడ ఒక ఆమె ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడదాం. ఇది సెంటిమెంట్ గానే చూడొచ్చు అంటారా, లేకపోతే ఒక నిజంగానే జరుగుతుంది అనుకోవచ్చా? ఏమో నిజంగానే జరుగుతుంది. ఏం తీసుకోవడానికి వచ్చారు? కాయిన్ తీసుకున్నా. ఈ సంవత్సరం అక్షయ తృతీయకి సేల్స్ ఎలా ఉండబోతున్నాయి, అలాగే కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారో మనం మోర్ జ్యువెలర్స్ పవన్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. ఈ సంవత్సరం ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు? యాక్చువల్లీ ఈ సంవత్సరం ఏం చేస్తున్నామండి, ప్రతి డైమండ్ వజ్రాల పైన ఒక క్యారెట్ పైన ఒక గోల్డ్ కాయిన్ ఇస్తున్నాము. ఇంకోటి అన్కట్ డైమండ్స్ ఉంటాయి కదా, అన్కట్ డైమండ్స్ మీద ప్రతి 1 carat అన్కట్ డైమండ్ పైన సిల్వర్ కాయిన్స్ ఇస్తున్నాము. ఇంకోటి సెకండ్ వచ్చేసి ఏమిందంటే, అది కాకుండా కెంపుల పచ్చల జ్యువెలరీ పైన 599 రూపీస్ గ్రామ్ పైన కెంపుల పచ్చలకు సెపరేట్ ఛార్జెస్ చేయకుండా అది కూడా అందిస్తున్నాము కస్టమర్స్కి. ఇంకా సిల్వర్ ఐటమ్స్ పైన 20% డిస్కౌంట్ ఇస్తున్నాం మేకింగ్ ఛార్జెస్లో. అయితే ఈ సంవత్సరం చూస్తే కనుక లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే గోల్డ్ రేట్ పెరిగిపోవడంతో పాటు పెళ్లి సీజన్ కూడా లేదు. మరి ఈ ప్రభావం ఎంతవరకు సేల్స్ మీద ఉంటుంది అనుకోవచ్చు? యాక్చువల్లీ ఏమిందంటే అండి, ఇయర్ బై ఇయర్ చూస్తే మాత్రం ప్రతి సంవత్సరానికి గత సంవత్సరానికి కంపేర్ చేస్తే మాత్రం ఇయర్ బై ఇయర్ అక్షయ తృతీయలో యావరేజ్గా ఒక 30% గ్రోత్ ఉంటుంది, 30% వరకు గ్రోత్ ఉంటుందన్నమాట. కానీ ఈ సంవత్సరం ఎలా ఉందంటే, ప్రతి సంవత్సరం మీరు చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు మీరు. ప్రతి సంవత్సరం చెప్పినట్టు మీరు పెళ్లిళ్ళ సీజన్ ఉంటుందన్నమాట. అయితే ఆ పెళ్లిళ్ళ సీజన్ ఈ సంవత్సరం లేకున్న పరిస్థితుల్లో కూడా ఒక యావరేజ్ గ్రోత్ వచ్చేసి 10 నుంచి 15% అయితే 15% అయితే అష్యూర్డ్ కనబడుతుంది. అయితే ఈ అక్షయ తృతీయ సెంటిమెంట్ని నార్త్ సైడ్ నుంచి మన సౌత్కి తీసుకొచ్చి వ్యాపారులే అనే విమర్శ కూడా ఉంది. మరి దీనికి ఏమంటారు? యాక్చువల్లీ ఏముందంటే, ఈ స్టార్ట్ అయింది సౌత్ నుంచేనండి. ఎందుకంటే సౌత్లో అంత నమ్మిన గాడ్ ఫియరింగ్ పీపుల్ అందరూ సౌత్లో ఉన్నారు. కానీ నార్త్లో బాగా ఫీవర్ క్యాచ్ అయింది, మళ్ళీ సౌత్లో మళ్ళీ ఇంకా గ్రాండ్ సక్సెస్ అయింది. ఇంకా ఇయర్ బై ఇయర్ నార్తే కాదండి, ఇప్పుడైతే నేను మొన్న అమెరికా మాట్లాడుతున్నా, అమెరికాలో కూడా ఈ ఫీవర్ బాగా క్యాచ్ అయింది. ఇప్పుడు ఇదివరకు మాకు సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ నమ్మకపోతుండే, కానీ ఇప్పుడు మాత్రం చదువుకున్న వాళ్ళు ఎక్కువ నమ్ముతున్నారు ఇవన్నీ, అదనమాట. ఇంకోటి నేను సర్ప్రైజ్ చెప్తున్నాను మీకు విషయం, ఇప్పుడు ముస్లిమ్స్ కూడా నమ్మడం మొదలు పెట్టారు. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత సేల్స్ జరగవచ్చు అంటారు? అంటే ఎన్ని వేల కోట్లు జరిగే అవకాశం ఉంది? యాక్చువల్లీ ఓవరాల్ ఇండియాలో కంపేర్ చేస్తే మాత్రము ఈ ఒక రోజులో సేల్, 2 రోజుల విషయము, సండే అండ్ మండే కలిస్తే మాత్రం 30,000 కోట్ల సేల్ తప్పకుండా వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా అది ఏముందంటే, ఈసారి గోల్డ్ రేట్ పెరిగిన మూలంగా కొద్దిగా డిస్కరేజ్మెంట్ ఉంది. మళ్ళీ కూడా ఒక 15% లాస్ట్ ఇయర్ కన్నా గ్రోత్ అయితే తప్పని పరిస్థితుల్లో వస్తుందన్నమాట. దిగుమతులు లాస్ట్ ఇయర్ మార్చితో కంపేర్ చేస్తే ఈ ఇయర్ తగ్గాయి అంటున్నారు కదా, అది ఎంతవరకు ఫ్యాక్ట్ అనుకోవచ్చు? అయితే గ్రోత్ లో తక్కువ ఉంది, అంతే కానీ యాక్చువల్స్ తక్కువ లేదండి దిగుమతి విషయంలో.
యాక్చువల్లీ ఏంటంటే దానిలో అంత ఎఫెక్ట్ లేదండి. దిగుమతుల విషయంలో పెద్దగా ఎఫెక్ట్ లేదంటున్నారు. అయితే ఈ సంవత్సరం మాత్రం రేటు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా సేల్స్ జరుగుతాయి అంటున్నారు.